నమస్తే, నేను నవీన్. ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. గతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమికి గురైనటువంటి శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి ముందుకు వెళ్ళి ప్రజలకి సేవ చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. టికెట్ ఇచ్చిన తర్వాత క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేశారు. పబ్లిక్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మీకు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటులో ప్రచారము ముమ్మరంగా జరుగుతుంది. ఏదైతే ప్రచారం మేము గత 13 రోజుల నుండి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తుంటే ప్రజల నుండి పూర్తి స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ప్రజలు ఆదరిస్తున్నారు. ఈసారి 100కు 100% మోదీకి ఓట్లేసి గెలిపించుకోవాలనేటువంటి భావజాలంతో ప్రజలు కనబడుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నారు. అప్పుడున్నటువంటి ఇక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీ వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము, నిధులు కేటాయించామని చెప్తున్నారు. అంటే మీరు ప్రజల్ని ఏం కోరుతారు? యాక్చువల్గా పెద్దపల్లి పార్లమెంటు 1962లో స్టార్ట్ అయితే నేటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో వెంకటస్వామి గారు 4 సార్లు ఎంపీ గెలవడం జరిగింది. 4 సార్లు గెలిచినటువంటి వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఒక సెంట్రల్ స్కూల్ తీసుకురాలేదు. ఏ నియోజకవర్గంలో కూడా 7 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేదు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే నిరుద్యోగ సమస్య ఉంటుందో నిరుద్యోగ సమస్య పట్ల కూడా ఈయన ఎలాంటి ఒక స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు అనేటువంటి స్కోప్ను కలిగించలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ముడిపడినటువంటి ఏరియా కాబట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ చూసినా ఈ నవోదయ స్కూల్స్ లేవు. ఎక్కడ చూసినా రోడ్ డెవలప్మెంట్ కూడా జరగలేదు. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ కూడా వెంకటస్వామి గారు వేయించలేనటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు. పెద్దపల్లి పార్లమెంటులో ప్రతి 7 నియోజకవర్గాల్లో మాకు ప్రతి మండల్ నుండి సంబంధాలు ఉన్నాయి. ప్రతి మండల్ టు విలేజ్ టు మాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. వాళ్ళు ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఇక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో పెద్దపల్లి ప్రజల ఓటు ద్వారా అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ కట్టుకునేది తప్ప ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీ కూడా కట్టలేదు. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసమే వాళ్ళు చూసుకున్నారంటారా? 100కి 100%. ఒకవేళ వివేక్ గారి తండ్రి వెంకటస్వామి గారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ వేయించినట్టుగా ఆ ఇండస్ట్రీ కింద ఒక 500 మందికి ఉద్యోగాలు వచ్చినట్టుగా ఎక్కడ కూడా కనబడట్లేదే. అంతేకాదు ఈ ప్రాంతంలో ఏ స్కూల్ కూడా నవోదయ స్కూల్స్ కానీ కేంద్రీయ విద్యాలయాలు కూడా ఇంతవరకు ఎక్కడ తీసుకురాలేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము, ప్రజలకి మేము ఆదుకున్నాము, మేము ఎప్పుడు కూడా ప్రజలతోటి మధ్యలో ఉంటామని చెప్తారు కదా. వెంకటస్వామి గారి ఒక విశాఖ ఇండస్ట్రీ అనేది 100కు 100% వాళ్ళు పెట్టింది వాస్తవం, కానీ ఈ ప్రాంతంలో పెట్టలేదు. అది ఇక్కడ ప్రజల ఓటు ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ అధికారం వల్ల సంపాదించిన డబ్బు ఇతర రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ పెట్టింది తప్ప ఇక్కడ ఏమి కూడా ఒక విశాఖ ఇండస్ట్రీ కూడా లేదు. ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా లేవు. కానీ ఎక్కడనైతే ఒక కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలలో విశాఖ ఇండస్ట్రీ ఒక కంపెనీ అయినప్పటికీ కూడా ఆ కంపెనీలో వస్తున్నటువంటి CSR ఫండ్స్ ఏదైతే ఉంటుందో ప్రతి కంపెనీలో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఆ 2% ఏదైతే ఉందో ఆ 2%ని ఒక రోడ్ డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి, లేదా ఇక్కడ ప్రజల యొక్క ప్రయాణం కోసం బస్ షెల్టర్స్ కట్టాలి, లేదా ఆ ఒక అమౌంట్ని ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధికి అప్పచెప్తే ప్రజల అభివృద్ధి కోసము ఆ ఫండ్ ఉపయోగపడుతుంది. కానీ
వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఏమని చీటింగ్ చేస్తున్నారు? విశాఖ ఇండస్ట్రీ వాళ్ళదే. ఆ విశాఖ ఇండస్ట్రీ నుండి ఏదైతే 2% CSR ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ అనేది వాళ్ళే ఒక ట్రస్ట్ పెట్టినట్టుగా, అది వెంకటస్వామి గారి పేరు మీద పెట్టినట్టుగా ఆ డబ్బును తీసుకొచ్చి స్కూళ్ళల్లో బల్లలు ఇచ్చుకుంటూ ఎన్నో బోరింగ్ వేసి ఇది సేవ అంటే ఇది చట్ట విరుద్ధము. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజాస్వామిక తెలిసినటువంటి వ్యక్తిగా, ఈ దేశంకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తిగా 100% మేము దాన్ని ప్రశ్నించేటోళ్ళు ఉన్నాము. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకుపోయి వాళ్ళని పూర్తి స్థాయిలో ఈ ప్రజల ముందు మేము దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎస్, అంటే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇంకా బూస్టప్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. మీ బీజేపీ పార్టీ నుంచి కూడా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్తున్నారు. వాస్తవమైనది? ఎందుకు అంత ఇది ఉంటున్నారు? యాక్చువల్గా ఇది అంతా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్. భారతీయ జనతా పార్టీ అనేది ఒక దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం నిలబడి భారతదేశ సంస్కృతిని, భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రతి వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి అది చాలా తప్పు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుండి ఏ నాయకుడు కూడా కాంగ్రెస్కు పోవట్లేదు. అది కానీ మీరు అన్నట్టు ఇప్పుడు అగ్రనాయకులందరూ కూడా ఖచ్చితంగా బీజేపీని దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా బలంగా ముందుకు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలే బీజేపీకి మైనస్ అవుతుందని అంటున్నారు కదా. ఇందులో 2 విషయాలండి. ఏదైతే 4 నెలల క్రితం తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ ఎన్నికల్లో ఏదైతే అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కాంగ్రెస్కే ఓట్లు వేసింది తప్ప కాంగ్రెస్ను గెలిపించాలనేటువంటి భావజాలం ప్రజల దగ్గర లేకుండే. అంతేకాదు బీజేపీకి ఎందుకు వేయలేంటారు? అప్పుడు బీజేపీకి వేయలేనటువంటి ఆలోచన అప్పుడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం దేశం కోసం, దేశ రక్షణ కోసం 100% సెంట్రల్లో నరేంద్ర మోదీ. అప్పుడు ఆనాడు కూడా దేశం కోసం, దేశ రక్షణ కోసము ఆ కులాలను అడ్డు పెట్టుకొని ఈ విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు కదా. అది వాస్తవంగా 2 విషయాలు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేస్తున్నటువంటి మైండ్ గేమ్లో సక్సెస్ కావచ్చు. కానీ అందులో కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 అంటే 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద ఊదరగొట్టి ప్రజలని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 100 రోజుల లోపల అన్ని గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈరోజు నిన్ననే మా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్ష చేసినాం. మేము ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో లోన్ మాఫీ చేస్తానని చెప్పారు, అది చేయలేదు. అంతేకాదు రైతుల పక్షాన ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరాన్ని ఇస్తాను ఇవ్వలేదు, అది అక్కడ మోసం చేసిండు. ఎస్, మీరు అన్నట్టు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో బీజేపీపై అనేక ఆరోపణలు చేశారు. ఢిల్లీ వేదికగా ధర్నాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే రైతుల పట్ల బీజేపీ వివరిస్తున్నటువంటి తీరుపై మండిపడుతూ ఆందోళన చేశారు. ఆనాడు గుర్తు రాలేదు అప్పుడు వారు చెప్పినప్పుడు? వాస్తవంగా చెప్పాలంటే ఈ దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదు. రైతుల కోసము, రైతుల సమస్యల కోసము, రైతులు పండిస్తున్నటువంటి గిట్టుబాటు ధర కోసము వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఏదైతే చట్టాలు తీసుకొచ్చిండో ఆ చట్టాలని ప్రజలలకు వెళ్ళకుండా అడ్డం పడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ఒక రైతుల పక్షాన కొట్లాడే పార్టీ అయినట్టయితే ఇవాళ ఈ 4 నెలలు ఏదైతే 100 రోజులలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మొన్న ఏదో తప్పిపో ఓటేసినాం కానీ ఇప్పుడు ఓటేసేది లేదు అనే మాట ఇలా ప్రజలుగా ముందుగా చెప్తున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ
6 గ్యారంటీల స్కీమ్ తీసుకొచ్చారు. కర్ణాటక సంబంధించిన అంశాలను ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో తెలంగాణలో కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేశాము, సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ సక్సెస్ మంత్రతోటి ఇతర పార్టీ ఉన్నటువంటి నేతలు మా వైపు చూస్తున్నారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒక సూటిగా ఒక ప్రశ్న. ఈరోజు గోదావరి నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఏ ప్రాజెక్టులు అయితే నింపుకొని కూర్చున్నారో ఆ ప్రాజెక్టుల గేట్లు ఇడిస్తే ఇవాళ నీళ్ళు వస్తాయి. ఆ గేట్లు ఇడవకుండా ఇవాళ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గేట్లు ఇడిచి ఇతర పార్టీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీలు చేర్చుకుంటున్నారు తప్ప ఈ రైతుల పక్షాన వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు. ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోదీ రావాలి, మోదీకి ఓట్లు వేస్తేనే ఈరోజు అసలు ఈ దేశంలో అసలు పబ్లిక్ అడిగితే ఏం చెప్తారు, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మోడీకి? 100కు 100%. ఈరోజు 9.5 సంవత్సరాల క్రితం వరకు దేశం పరిస్థితి చూసినట్టయితే క్లిష్ట పరిస్థితులలో ఉండే దేశం. అది జీడిపి కావచ్చు, మన బార్డర్ దేశానికి బార్డర్ అయినటువంటి అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా బార్డర్ కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అల్లకల్లాలు కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులటువంటి బాంబులు వేసే కల్చర్ కావచ్చు, ఈ దేశంలో మతాలకు మధ్యలో కులాలని విభజించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ 9.5 సంవత్సరాల క్రితం వరకు ఉండేటి. ఈరోజు దేశము ఒక సుభిక్షంగా ఈరోజు అదే మీరు అన్న దాంట్లోనే మతాలకు సంబంధించినటువంటి ఇష్యూ గురించి మాట్లాడితే మతాల గురించి మాట్లాడుకుంటూ బీజేపీ ఏదో గెయిన్ కావాలని చూస్తున్నారు, మత రాజకీయాలు చేయడంలో బీజేపీ ముందడుగు ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులని చెప్తున్నారు నరేంద్ర మోదీ గారు అటువంటి భావజాలం లేదు. ఆయనకు ఒకటే జాతి, భారత జాతి. భారత జాతి అంటే అందరూ భారత జాతిలో ఉన్నటువంటి అన్ని మతాలను కలుపుకొని అందరినీ గౌరవించుకుంటేనే ఇలా భారతదేశాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ప్రతిష్టమైనటువంటి దేశంగా మార్చే ప్రయత్నం చేస్తుండే. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా అవి 9.5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పరిపాలించినప్పుడే ఈ మత ఘర్షణలు వచ్చినాయి తప్ప బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మత ఘర్షణలు లేవు. కాబట్టి ఇక్కడ మతాలకు కులాలకు తావు లేదు. అందరూ దేశంలో ఉన్న నివసిస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నా పౌరుడు అనేటువంటి భావజాలంతో నరేంద్ర మోదీ గారు ముందుకు పోతున్నారు. కాబట్టి అటువంటి భావజాలం లేదు. ఇక్కడ విభజించి పరిపాలించే ఆలోచన అంతకంటే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనల ఈ యొక్క దేశంలో ఒక రకమైనటువంటి మైండ్గా గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నది తప్ప బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా అసలు ఆలోచన లేదు. అంటే ముఖ్యంగా పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ దాదాపు 15 సార్లు ఎన్నికలు జరిగాయి ఇక్కడ. కానీ ఒక్కసారి కూడా బీజేపీ ఎక్కడ కూడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ హవా ఉండే, తెలుగుదేశం పార్టీ హవా ఉండే. మీరు 2009లో పోటీ చేశారనుకుంటా, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఈ పోటీ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎందుకంటే గతంలో మీరు వివేక్ తోటి పోటీ ఉండేది, ఈసారి వాళ్ళ కొడుకుతో పోటీ ఉంది. ఇందులో 2 విషయాలు బ్రదర్. ఇంతకుముందు ఎన్నికలు వేరు, ఇప్పుడు ఎన్నికలు వేరు. ప్రజాస్వామిక దేశంలో, స్వతంత్ర ప్రజాస్వామిక దేశంలో, పార్లమెంటరీ డెమోక్రటిక్ వ్యవస్థలో ఇక్కడ రాజరిక కుటుంబ పాలన నడుస్తున్నది. పెద్దపల్లిలో ప్రజలు చాలా విఘ్నులు. ప్రజలందరి దృష్టికి వచ్చేసింది. 4 సార్లు ఓట్లు వేయించుకున్నటువంటి వెంకటస్వామి గారు కానీ ఏం చేయలేదు. కొడుకైనటువంటి వివేక్ 5 ఏళ్ళు ఎంపీగా ఉండి కూడా ఇక్కడ ఏం చేయలేదు. ఇంకో కుమారుడైనటువంటి వినోద్ ఇంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడ మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇక్కడ ఏం చేయలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో 2 నియోజకవర్గాలు వాళ్ళే, బెల్లంపల్లి వినోదు, చెన్నూరుల వివేకు. 3వది వచ్చి పెద్దపల్లి పార్లమెంటుకు వివేక్ కుమారుడైనటువంటి ఒక చిన్న పిల్లోడు, అతని పేరు అమ్ములు బేబీ లాంటి పిల్లోడు, వంశీ.
ఆ వంశాన్ని పిలగానికి రిజర్వేషన్ కులాల పరిస్థితి తెలియదు. ఇది పరంపూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఒక రకంగా ఆలోచించినట్టయితే ఏ నియోజకవర్గాలైతో అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందలేనటువంటి పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి పార్లమెంటరీ ఏరియాని రిజర్వేషన్ కింద ఫిక్స్ చేస్తే ఆ రిజర్వేషన్ కింద వచ్చేటువంటి ఎంపీ అనేటువంటి ఒక క్యాండిడేట్కు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల యొక్క ఫస్ట్ సంస్కృతి తెలవాలి. వివేకు తండ్రి 100% ఎస్సీనే, వివేక్ కూడా టెక్నికల్గా 100% ఎస్సీ కావచ్చు. కానీ వివేకు భార్య మా సోదరి లాంటిది, మా తల్లి లాంటిది. ఒక బ్రాహ్మణ సమాజం నుంచినటువంటి ఒక గొప్ప గౌరవం ఉన్నటువంటి మా అక్క వివేక్ భార్య. తప్పులేదు. ఈ పిల్లోడిని ఎవరు జన్మనిచ్చిళ్ళు అది కూడా ఆలోచించాలి కదా ప్రజలు, అది కూడా ఆలోచించాలి కదా, ఆలోచిస్తారు కూడా. ఇంకోటి, ఇవాళ 100% ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. సమస్యల పట్ల పరిష్కారం లేనటువంటి వ్యక్తులు, సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు. ఇవాళ నేను అడుగుతున్నా, వివేక్ గారి కుటుంబంలో పుట్టినటువంటి వివేక్ గారు చాలా చాలా గొప్పగా మేము అభివృద్ధి చేసిందని చెప్పవచ్చు. కానీ అది పూర్తిగా తప్పు, అది శూన్యం. వివేక్ కూడా ఈ సంస్కారం లేదు. దళితులకు ఉండే సంస్కారం వివేక్ లేదు. వివేక్ ఒక కార్పొరేటెడ్ కల్చర్లో వచ్చిన వ్యక్తి. వివేక్ కానీ వివేక్ కొడుకు కానీ చర్మకారులు, మాదిగలు చనిపోయిన ఆవును తీసుకొచ్చి చర్మం తీసిన తర్వాత ఆ చర్మాన్ని శుభ్రపరిచేటువంటి ఒక ఫార్ములా ఉంటే ఉప్పు రాసి గోళంలో పెట్టి ఆ తోలుని తయారు చేసుకునేటువంటి సంగతి వివేక్ కొడుకు తెలుసా? తెలియదు. అది మాకు తెలుసు. ఇలా మాకు ఇక్కడ మాదిగల గురించి తెలుసు, ఇక్కడ చర్మకారుల గురించి తెలుసు, ఇక్కడ లోకల్ మాళ్ళ గురించి తెలుసు, లోకల్లో నివసిస్తున్నటువంటి ప్రతి దళితుల యొక్క సమస్యలు తెలుసు. అంతేకాదు నేతకాని సమస్యలు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దళితుల యొక్క కల్చర్ తెలిసిన వ్యక్తులము. కాబట్టి ఈ దళితులందరూ కలిసి కూడా ఆలోచిస్తారు కదా. ఇలా వివేక్ వల్ల నేను అడుగుతున్నా, వివేక్ వల్ల ఈ ప్రాంతానికి సామాజిక న్యాయం రావట్లేదు. అది మీరు అడగచ్చు ఎట్లా అని. డెమోక్రసీ ఉన్నటువంటి పార్లమెంటు వ్యవస్థని, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో ఇవాళ పెద్దపల్లి పార్లమెంటుని వాళ్ళు రాజరిక కుటుంబ పాలన చేసిళ్ళు. ఇక్కడ ఒకవేళ ఆయన రానట్టయితే ఒక మాల సోదరుడికి ఎమ్మెల్యే వచ్చేది. అలా ఇంకో అన్న రానట్టయితే, వినోద్ రానట్టయితే ఒక మాదిగ సోదరునికి ఎమ్మెల్యే వచ్చేది. ఇలా వివేకు కొడుకైనటువంటి కొడుకు టికెట్ గిట్ట వివేకు ఇప్పించుకోనట్టయితే పెద్దపల్లి నుంచి ఒక మాదిగ సోదరునికి అన్న వచ్చేది టికెటు, లేకుంటే నేతకాని సోదరునికి అన్న వచ్చేది టికెటు, లేకుంటే మాల సోదరునికి అన్న వచ్చేది కదా. కాబట్టి వివేకు కుటుంబం వల్ల ఇక్కడ సామాజికంగా రాజకీయ దోపిడికి గురవుతున్నారు. ఇక్కడ 6 లక్షల మంది దళితులు, అది మేము చెప్తున్నామే. 6 లక్షల మంది దోపిడికి గురవుతున్నారు. వివేక్ ఎప్పుడైతే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి వెళ్ళిపోతాడో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులలో పుట్టినటువంటి మాలకు కావచ్చు, మాదిగకు కావచ్చు, నేతగాని కావచ్చు, మోచికి కావచ్చు, పంబాలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ జాతులైనటువంటి నేతగాని కావచ్చు, సబ్బండ జాతులలో పుట్టినటువంటి దళిత కులాలలో సామాజిక న్యాయం వస్తుంది. అది మా యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మా ఆత్మగౌరవం పోరాటం ఇది. కాబట్టి 100% ఇక నేను ఒక అంబేద్కర్ బిడ్డని, అంబేద్కర్ వారసుని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గంలో జన్మించినటువంటి ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలలో ఉన్నటువంటి అందరినీ కూడా సమీకరించుకొని మేము 100% ఈ పెద్దపల్లి పార్లమెంట్ గెలుస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దాం.
రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక శ్రీనివాస్ గారు, ముఖ్యంగా పెద్దపల్లి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీరు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటంటే ప్రజలు ఏం చెప్తున్నారు, మీకు ఎటువంటి సమస్యలు మీ దగ్గర తీసుకొస్తున్నారు? పెద్దపల్లి పార్లమెంట్లో ముఖ్యంగా చూసినట్టయితే సింగరేణి ప్రాంతం అనేది 5 నియోజకవర్గాలతో ముడిపడి ఉంది. సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఒక జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి సమస్య ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈరోజు దేశంలో సింగరేణి బొగ్గు బావులలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఒకసారి బావిలో దిగితే 8 గంటల వరకు అతని జీవితం మీద గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ దొరకనటువంటి ప్రాంతం ఉంటుంది. ఒక్కసారి ఆ యొక్క అండర్ గ్రౌండ్కు పోయి బయటకు వచ్చేదారకు భరోసా లేనటువంటి కార్మికులకు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా పెద్ద సమస్య మారింది. ఎందుకంటే మిత్రులారా, నేను ఎందుకు సింగరేణి ప్రజలని కోరుతున్నా, 25 సంవత్సరాలు వీళ్ళు ఎంపీగా ఉన్నారే, వీళ్ళు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు. కానీ వివేక్ తండ్రి అయినటువంటి వెంకటస్వామి గారు కానీ వివేక్ గారు కానీ ఏమాత్రం కూడా సింగరేణి కార్మికులను పట్టించుకొని సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కట్ అవుతుందో అది రియంబర్స్మెంట్ పద్ధతిలో చర్చ పెట్టలేదు. అది ఎగ్జెంప్షన్ కావాలని కూడా. అంటే మీరు కేవలం వెంకటస్వామి కాకుండా వివేక కాకుండా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వెంకటేష్ నేత కూడా ఎంపీగా ఉన్నారు కదా ఇక్కడ. చెప్తా ఇక్కడ మెజార్టీగా 25 సంవత్సరాలు వివేక్ కదా. మీరు ఏమడిగిండు? వెంకటస్వామి కుటుంబంలో ఉన్నటువంటి వివేక్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పిండు కదా, అడిగిండు కదా. ఈ సేవా కార్యక్రమాలను చెప్పడమే తప్పు. దాన్ని ఆ సబ్జెక్టు మీద చర్చించుకోవడం ఇంకంతగానే తప్పు. ఎందుకంటే బిగ్ జీరో అతడు ఇక్కడ సేవా కార్యక్రమాలు అనేది ఒక మోసం. ఇక్కడ రాజకీయ దోపిడీ, సామాజిక దోపిడీ చేస్తున్నాడు. కాబట్టి ఈ వెంకటస్వామి కుటుంబం అనేదే ఇక్కడ మాకు ప్రధానమైనటువంటి శత్రువు. ఎందుకంటే అతడు నాన్ లోకల్, అతడు ప్రాంతేతరుడు. అది ఎట్లా అంటే, నేను చచ్చిపోతే రేపు పెద్దపల్లిలో బొంద పెడతారు. వివేక్ అయ్యా చచ్చిపోతే ఏడ బొంద పెట్టిళ్ళు? హైదరాబాద్లో బొంద పెట్టిళ్ళు. ఎస్, వివేక్ అనే అటువంటి వ్యక్తి పోలింగ్ అయిన తెల్లారి కనబడే. పోలింగ్ అయిన తెల్లారి వివేక్ ఎక్కడ కనబడతాడు? విశాఖ ఇండస్ట్రీ కంపెనీలో కనబడతాడు. వివేక్ అన్నెక్కడ కనబడతాడు? విశాఖ ఇండస్ట్రీ మీటింగ్లో కనబడతాడు. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు కాబట్టి జనరల్గా ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉంటే వస్తూ ఉంటాడు. కానీ ప్రజల సమస్యలే తెలివాయి. కాబట్టి వాళ్ళే మా టార్గెట్. ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నటువంటి సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ సమస్య నాకు అడ్డమవుతుంది. నన్ను అడుగుతున్నారు. ఎస్, అంతేకాదు, ఇలా సింగరేణిలో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే వీళ్ళు అసమర్థులు. వివేక్ కానీ వివేక్ తండ్రి కానీ. అంటే ముఖ్యంగా సింగరేణి సంబంధించినటువంటి ఇష్యూ గురించి వచ్చినప్పుడు సింగరేణి బీజేపీ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశము ఎక్కువగా ప్రజల ముందు కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాన్ని ఏం చెప్తారు మీరు? భయ్యా, ఇది చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి ఈ 420 కాంగ్రెస్ తప్ప. మీకు చెప్తున్నా దానికి పట్ల ఈ దేశంలో కోల్ ఇండియా అనే అటువంటిది భారత సర్కార్ ఆధీనంలో ఉంటుంది. కోల్ ఇండియా కింద ఏసీసీఎల్, బీసీసీఎల్, సిసిసిఎల్, ఎన్సిసిఎల్, మహానది కోల్ ఫీల్డ్స్, డబుల్ సెల్, గిన్ని ఏరియాస్గా విభజించినటువంటి కోల్ మైన్స్ అంతా కలిసి కోల్ ఇండియా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్ వస్తుంది. అదే అండర్ కంట్రోల్లో సింగరేణి వస్తుంది. సింగరేణిలో సింగరేణి అనేదానికి 51% ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉండవచ్చు. కానీ సింగరేణి సిక్కు యూనిట్గా ఇంతకుముందు ఒక సిక్కు యూనిట్ అయిపోతే 6,000 కోట్లు ఇచ్చి ఇవాళ ఆ సింగరేణి మైన్ను దాన్ని రన్నింగ్ తీసుకొచ్చిన ఘనత భారత సర్కార్కు ఉన్నది, బీజేపీ పార్టీకి ఉన్నది. వీళ్ళకు ఏసీసీఎల్ గురించి, కోల్ ఇండియా గురించే వీళ్ళకి తెలియదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. అసలు వాళ్ళకి తెలిస్తే కదా ఫస్ట్ వాట్ ఈజ్ ద కోల్ ఇండియా
అనేది దాని మీద వాళ్ళు చర్చించుకోవాలి, చదవాలి ఫస్ట్. సింగరేణి ఈ ఏజ్ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కోడ్ ఇండియాకు రూల్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇదంతా చాలా మోసము. ఇక్కడ ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ ఆ వివేక్ అనేటువంటి అంటే మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న వాళ్ళకు రాజ్యాంగం పట్ల గవర్నమెంటు భావజాలం పట్ల తెలియదు కదా, వాళ్ళు మాట్లాడారు తప్పది. మరొక అంశము, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే, ఈ ఒకటే రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు, ఎవరు కూడా నమ్మొద్దు అని వారు చెప్తున్నారు. భయ్యా, దీనికి మేము స్పష్టంగా చెప్తున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల కోట్లు మోసం జరిగింది, దోపిడీ జరిగింది అనేటువంటి నిర్ణయము కాంగ్రెస్లో చెప్తున్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళే చెప్తున్నారు కదా. మేము అడుగుతున్నాం, మీరు సిబిఐకి రాయండి, సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు అనేటోళ్ళు వాళ్ళకు దమ్ము ధైర్యం లేదు. వాళ్ళు ఎంక్వైరీ చేసిళ్ళు, కేసీఆర్ దోసుకున్న డబ్బు నుంచి సగం డబ్బు ఇలా సగం సంపాదించిన సగం ఆదాయం నుంచి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళే కుమ్మక్కైపోయారు 100%. ఇది ఛాలెంజ్. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు మీరు ఎందుకు వాళ్ళు సిబిఐకి రాయమనండి, అంతేకాదు. ఇలా మేము ఈడీ లిక్కర్ కేసులో కవిత గారు ఎక్కన్నారు. ఈడీ ఎవరి కంట్రోల్ ఉంటుంది? మాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు, మాకు బీజేపీకి. మీరు అన్నట్టు ఈడీ దర్యాప్తు సంస్థలు మీ కంట్రోల్లో ఉన్నాయంటారు కదా. వాళ్ళకి ఇచ్చినటువంటి డిస్క్రిమినేషన్ పవర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకున్న పవర్స్ని 100% పరిశీలనించి ఎవరి దేశంలో చట్టరీత దోషులు, ఎవరు యాక్చువల్గా నీతిగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారనే దర్యాప్తు చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగమే ఈరోజు కవిత గారిని మీద అది జరిగింది, ఎంక్వైరీ జరిగింది, ఆమె ఎలా జైల్లో ఉన్నది 100%. కాబట్టి మాకు బీఆర్ఎస్కు ఎట్టి కోశాల సంబంధం లేదు. వాళ్ళు కంప్లీట్ బీఆర్ఎస్ వాళ్ళు అనేటోళ్ళు వాళ్ళు ప్రాంతీయవాదానికే అక్కడికత్తరు తప్ప మాది జాతీయవాదం. మేము భారత జాతి కోసం పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ, మాకు వాళ్ళకు సంబంధం లేదు. అంటే ముఖ్యంగా చివరిగా ఒకటి, మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తారు? ఎందుకు గెలిపియాలని అది కూడా దానికి ఏం చెప్తారు? నేను ప్రజల్ని మనస్ఫూర్తిగా అప్పీల్ చేసి కోరుకుంటున్నా. పార్లమెంటరీ వ్యవస్థలో పెద్దపల్లి పార్లమెంటు రాజకీయంగా లేదు, రాజరిక కుటుంబ పాలనలో ఇది వెంకటస్వామి కుటుంబంలో బంద్ అయి ఉన్నది. ఈ బంద్ అయినటువంటి పార్లమెంటరీ పెద్దపల్లి వ్యవస్థని ప్రజాస్వామిక పార్లమెంటరీ ఏరియాగా మార్చాలి. కాబట్టి నన్ను గెలిపించిన వెంటనే 60 సంవత్సరాలలో కానటువంటి పనులు అవి ఏమైతాయి? ఈ ప్రాంతంలో ఒక 100% ఒక సంవత్సరంలో ఒక నవోదయ స్కూల్, ఒక కేంద్రీయ విద్యాలయం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, అనగారిన పిల్లల కోసం తీసుకొస్తా. అంటే రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి హామీలే ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ కొత్త ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతుంది. అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, తీసుకురాలేకపోయారని చెప్పేసి చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నా కదా. ఇక్కడ నుంచి ఎంపీ అనేటోళ్ళు వాళ్ళు ఎవరైతే ఎంపీలుగా ఉండేనో ఆ అసమర్థులైనటువంటి ఎంపీలు అసలు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న ఎంపీగా పోతే నేను 100% సాధిస్తా కదా. ఇలా మోదీ గారు రావడం పక్క, 3వసారి ముచ్చటగైన ప్రధానమంత్రి కాబోతున్నాడు. పెద్దపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తా 100%. గెలిచిన వెంటనే 60 ఏళ్ళ కింద కానటువంటి పనులు ఎందుకు చేయిస్తానంటే అక్కడ మోదీ గారు ప్రధానమంత్రి ఉంటాడు, ఇక్కడ నుంచి నేను ఎంపీగా ఉంటా. కాబట్టి ఒక్కటే సంవత్సరంలో 2 కేంద్రం నుంచి 2 స్కూల్ తీసుకొస్తా, రెసిడెన్షియల్ స్కూల్స్. అంతేకాదు పెద్దపల్లిలో ఈరోజు రాజధాని ఎక్స్ప్రెస్ ఆగుతలేదు.
పెద్దపల్లి ఎక్స్ప్రెస్ ఆగుతలేదు. అంతేకాదు పొత్తుకపల్లి రైల్వే స్టేషన్ను దాన్ని రెస్టరేషన్ చేయాలి. ఆదిలాబాద్లో ఉన్న పాత ఆదిలాబాద్ జిల్లా, కొత్త మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బెల్లంపల్లి, రామగుండం, ఆ తర్వాత రేచిన్ రోడ్, ఇవన్నిట్లా ప్రజలకు సదుపాయాలు కల్పించడానికి నేను యాజ్ పర్ ట్రైన్స్ను కూడా నేను 100% ప్రయాణికులకు కూడా ఇక్కడ ఆపిస్తా. అంతేకాదు సింగరేణిలో ఉన్నటువంటి ఏదైతే కార్మికుల పిల్లలకు ఒక మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా. మీరు అనుకుంటారు మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అంత ఆశమాష కాదు బ్రదర్. అది DGMS అప్రూవల్ ఉండాలి. అది ధన్బాద్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నుంచి అప్రూవల్ రావాలి. DGMS అప్రూవల్ ఉండాలి. 40 ఏళ్ళ నుంచి ఎవరు తేలేదే, నేను తీసుకొస్తా కార్మికుల పిల్లల కోసం. అంతేకాదు ఆనాడు ఎన్నికలప్పుడు కూడా వారు కూడా అదే హామీలు ఇచ్చారు, అది తీసుకొస్తా ఇది తీసుకురాలేదు అంటే ఎలా వాళ్ళకి అష్యూరెన్స్? భయ్య నేనేమంటానంటే, నేను ఒక జాతీయ పార్టీలో రాబోతున్నటువంటి 3వ ప్రధానమంత్రి గవర్నమెంట్కి నేను పోతా కాబట్టి నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నా. బీఆర్ఎస్కు ఎవరు దిక్కు? అసలు కాంగ్రెస్కు ఎవరు దిక్కున్నారు? కాంగ్రెస్కి ఇలా దేశం అంతా కొడితే 30-40 సీట్లు వస్తాయి కావచ్చు. నాకు తెలిసి ఏదైతే కూటమి ఫామ్ చేసినటువంటి నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. కూటమిలో ఉన్నటువంటి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ కుమార్ గారు కాంగ్రెస్ని వదులుకొని బీజేపీకి వచ్చేసి. అంతేకాదు మమతా బెనర్జీ గారు ఈరోజు వాళ్లకు వీళ్ళ మధ్యలో ఘర్షణ జరుగుతున్నది. అంతేకాదు మొన్న లాస్ట్ సెషన్లో DK శివకుమార్ తమ్ముడైనటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు దేశాన్ని ముక్కలు చేయాలని కొట్లాడింది. అడుగుతున్నాం మేము దేశభక్తులం కాబట్టి ఈ దేశాన్ని సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 100% నాకు ఒక సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా, ఒక చిన్నకారు కార్మిక కుటుంబాల నుంచి వచ్చినటువంటి సమస్యల పట్ల అత్యున్నతమైనటువంటి పోరాటం చేసి ఇప్పుడు ప్రజాస్వామిక డెమోక్రటిక్ పార్లమెంటు వ్యవస్థలో పోయి సమస్యలు పరిష్కారం చేయాలని నేను కోరుకునే వ్యక్తిగా నేను ప్రజల గొంతుకనే కొట్లాడి 60 ఏళ్లలో కాలేని పనులన్నీ నేను చేసి పెడతా. అంతేకాదు ఇవాళ స్టేట్ రోడ్స్ ఉన్నాయి, స్టేట్ హైవేస్, ఇవన్నిటిని నేషనల్ హైవేగా మార్చాలంటే उसके लिए दम चाहिए, दम ऐसा चाहिए जिस रूलिंग गवर्नमेंट सेंट्रल में बैठ रहा है उस रूलिंग गवर्नमेंट में मैं रहूँगा तो मैं हमारा जो टीम रहेगा वो टीम में कैबिनेट मिनिस्टर के साथ में मैं चर्चा करके वो लोगों को समझाकर ये पेद्दपल्ली पार्लियामेंट को मैं डेवलप कर सकता हूँ. ये ताकत हमारे इसमें है. वो ताकत विवेक का लड़का में नहीं है. विवेक का लड़का आज इस एरिया में ये समय में 40 से लेके 49 तक ये टेम्परेचर बढ़ सकता है. ये एरिया में भी एडजस्ट नहीं हो सकता है. ये एरिया में भी एडजस्ट नहीं हो सकता है. एरिया के अंदर उसको कुछ भी नहीं मालूम करके मैं यहाँ का जनता से अपील करता हूँ. इस देश का प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी की आशीर्वाद कीजिए. यहाँ से मैं नरेंद्र मोदी जी की तरफ से रिप्रेजेंटेटिव करके मेंबर ऑफ पार्लियामेंट का इलेक्शन लड़ रहा हूँ. मेरे को आशीर्वाद कीजिए, मेरे को वोट डालिए, मेरे को चुनकर ले. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఇది మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుపు ఖాయం. ఎందుకంటే ప్రధాని మోడీ చేసినటువంటి కార్యక్రమం కావచ్చు, కేంద్రం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి అంది, అవన్నీ కూడా సక్సెసే మాకు వింటూ ఉంటాయి, మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి కూడా శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 990.